లాస్ట్ సెషన్లో ఈ కంట్రోల్ ఫ్లోలో లూప్స్ గురించి చూసుకున్నాం కదా, ఫర్ లూప్, వైల్ లూప్, రిపీట్ వైల్ లూప్. ఈరోజు వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాము. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఆ నేమ్లోనే తెలుస్తుంది కదా, కండిషన్స్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, ఇదంతా కూడా కంట్రోల్ ఫ్లో కింద వస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు థియరిటికల్ గా ఏంటి దాని మీనింగ్ ఏంటి అనేది. ఓకే, నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బేసికల్ గా వచ్చేసి బేసిక్ కండిషన్ ఇఫ్ కండిషన్. ఓకే, ఇలా రాసుకుంటారు అనమాట. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వేర్ అని తీసుకుని ఒక ప్రాపర్టీ తీసుకున్నారు, దీనికి 30% అయింది. రికార్డింగ్ ఆన్ చేయలే. ఆన్ అయిందిలే, రికార్డింగ్ ఆన్ ఓకే, ఇది వాల్యూ 30 ఇచ్చారు. తర్వాత ఏంటి కండిషన్ రాశారు, ఏంటి ఇఫ్ ఓకే టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ డిగ్రీస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 కంటే లెస్ అయితే ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నారు. ఏంటి, ఇట్స్ వెరీ కోల్డ్, కన్సిడర్ వేరింగ్ ఏ స్కార్ఫ్. ఓకే, ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఏమవుతుంది, కోడ్ ఇది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 30 లెస్ దాన్ 32నే కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ రాయడం ఒక కండిషన్తో. ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇంటీజర్స్ సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అండ్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేయించాను కదా, ఒకే ఇఫ్ స్టేట్మెంట్లో, ఓకే ఇఫ్ కండిషన్లో మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ యూజ్ చేసుకొని లేదంటే ఆర్ యూజ్ చేసుకొని. ఓకే, అలా ఉంటుంది. సో ఎందుకంటే ప్లే గ్రౌండ్ తీసుకుంటాను, ప్లే గ్రౌండ్ అయితే బెటర్ అవుతుంది. న్యూ ప్లే గ్రౌండ్ తీసుకోవాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్లే గ్రౌండ్, ఓకే ఇది బై డిఫాల్ట్ ఉండే కోడ్. ప్లే గ్రౌండ్ ఏదైనా కొత్తది తీసుకుంటే గ్రీటింగ్స్ అని ఉంటుంది, ఇంపోర్ట్ యూఐ కిట్ అయి. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం మీకు కన్ఫర్మేషన్ కోసం. అది ప్రింట్ అవుతుందా లేదా, రన్ చేస్తే ఏమవుతుంది, మనకు కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, ప్రిపేరింగ్ టు రన్ కండిషనల్ స్టేట్మెంట్స్. రన్నింగ్ ఇట్స్ వెరీ కోల్డ్ కన్సిడరింగ్ వేరింగ్ ఏ స్కార్ఫ్. ఇక్కడ ప్రింట్ ఏముందో, ప్రింట్ స్టేట్మెంట్లో ఏముందో అది ప్రింట్ అయిపోయింది. అంటే ఏంటి, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 కాబట్టి. అండ్ పెట్టేసి సపోజ్ ఇంకేదైనా కండిషన్ కావాలి, టెంపరేచర్ ఈక్వల్స్ టు 28. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అవుతుంది బట్ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, రన్ అయింది బట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయింది. ఇలా మల్టిపుల్ కండిషన్స్ కావాలంటే రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది కామెంట్ అంటారు. మనం ఏదైనా కోడ్ని కామెంట్ చేయాలి అంటే ఒకటే లైన్లో ఏదైనా సమ్ లైన్స్ ఆఫ్ సమ్ వర్డ్స్ కామెంట్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ స్లాష్ స్టార్ పెట్టేసి యాడ్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్, ఇలా ఏదైనా కోడ్లో ఉంది అంటే అది కామెంట్లో ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అదే ఒక లైన్ మొత్తాన్ని కామెంట్ చేయాలి అనుకుంటే ఇలా 2 ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తే లైన్ మొత్తం కామెంట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అది తీసేస్తే అన్కామెంట్ అవుతుంది. ఓకే, అదే నెక్స్ట్ సేమ్ అలానే ఇంకో కండిషన్ రాసుకున్నారు. ఇప్పుడు వాల్యూ 40 అని ఇచ్చారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎల్స్
ఎల్స్ అంటే ఏంటి, అది అవ్వకపోతే ఎల్స్ కేస్ పైది కండిషన్ సక్సీడ్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఆ వర్డ్ లోనే తెలుస్తుంది కదా మీనింగ్ ఏంటి అనేది. ఎల్స్ ఇఫ్ సమ్ కండిషన్, ఇఫ్ ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్, ఎల్స్ కేస్. ఓకే, సో మనం అక్కడే ఉన్న ప్రింటే తీసుకోవాలని లేదు. ఇప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ వచ్చేసి 30 ఉంది, 30 బదులు నేను 40 పెట్టాను అనుకో. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ అవుతుంది, పైన ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఓకే, మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకున్నారు, లేదో ఇట్స్ నాట్ దట్ కోల్డ్ వేరే టీ షర్ట్ అని ఉంది, మనం అది పెట్టుకుంటే అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏదైనా కోడ్ రాసుకోవచ్చు, అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్, ఇంకేదైనా రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కాకుండా ఎల్స్ ఇఫ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంటుంది, తర్వాత ఇంకేమన్నా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి దీనికి. ఇదైతే 32 కంటే తక్కువ ఉంటే ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి, 86 కంటే ఎక్కువ ఉంటే ఇది ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది రెండు కాక మధ్యలో ఉంటే 32 నుంచి 86 మధ్యలో ఉంటే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ఇలా అనుకుంటే ఇలా రాసుకోవచ్చు కోడ్. ఓకే, టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 86, ఎల్స్ కేస్. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఏదో ఒకటే సక్సీడ్ అవుతుంది, మిగతా అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ అయిపోతుంది. ఓకే, కంపైలర్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ చేయదు. ఏ ఒక్క కండిషన్ సక్సీడ్ అయినా నెక్స్ట్ సక్సెస్ అయ్యేది ఉన్నా కూడా ఇది కేర్ చేయదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కండిషన్ ఏంటి, టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 అని ఉంది, ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 పెట్టాను. సారీ, ఇది వచ్చేసి ఎల్స్ ఇఫ్, ఎందుకంటే ఇంకో కండిషన్ రాస్తున్నామంటే ఇఫ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. కండిషన్ రాయకుండా డైరెక్ట్ గా అయితే ఏం అవసరం లేదు. ఎల్స్ పై కండిషన్స్ ఏవి సక్సెస్ అవ్వకపోతే ఈ ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఏంటి 40 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తాను 40 పెడతాను. ఓకే, 40 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఎందుకంటే ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, ఇది ట్రూ కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ప్రింట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ కండిషన్స్ ఏవి చెక్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా కోడ్ ఉందంటే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్. ఇంక ఇవి రెండు కండిషన్స్ చెక్ చేయదు. ఇది ట్రూనే ఉంది, ఈ కండిషన్ ఏంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 కదా, అయినా కూడా ఇది ప్రింట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సక్సీడ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏ కండిషన్స్ చెక్ చేయదు. ఓకే, ఇట్స్ రియల్లీ వామ్, డోంట్ ఫర్గెట్ టు వేర్ సన్ స్క్రీన్ అని చెప్పేసి అది వచ్చేసింది. నెక్స్ట్ కింద వచ్చేసి నెక్స్ట్ అనేది ప్రింట్ అయింది. ఇది సక్సెస్, ఇది సాటిస్ఫై చేయగలిగినా కూడా ఇది స్కిప్ చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. అది ఇఫ్ కండిషన్స్ లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మనం ఎన్ని రాసినా కూడా ఏదో ఒకటే తీసుకుంటుంది. ఫస్ట్ ఏది సక్సెస్ అయితే అది తీసుకుంటుంది, మిగతావన్నీ స్కిప్ చేసేస్తుంది. ఓకే, అవాయిడ్ చేస్తుంది. సేమ్ ఇది అయితే ఇఫ్ కండిషన్. ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఎల్స్ లేకపోయినా కూడా మన కోడ్ రన్ అవుతుంది. ఓకే, ఎస్, ఎనీ డౌట్? పైథాన్ లో దీన్ని నెస్టెడ్ కండిషన్స్ అంటుంటారు కదా. నో ఐడియా, నాకు ఐడియా లేదు.
ఓకే, ఎల్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఎల్స్ లేకపోయినా కూడా మనం ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. ఇఫ్ కండిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇంపార్టెంట్, ఇఫ్ కండిషన్ ఇఫ్ అనేది ఉంటేనే ఇఫ్ కండిషన్ అవుతుంది. తర్వాత ఎల్స్ ఇఫ్ అది మన చాయిస్, కండిషన్స్ ఇంకా ఉన్నాయి అనుకుంటే పెట్టుకుంటాం, లేదంటే లేదు. ఎల్స్ కేస్ అనేది కూడా మనకు కావాలంటే తీసుకుంటాం, లేదంటే లేదు. ఓకే, ఇవి కండిషన్ స్టేట్మెంట్స్ లో బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ అంతే. ఇక్కడ ఏంటి, లెట్ వెదర్ ఇఫ్ టెంపరేచర్ లెస్ దాన్ ఈక్వల్ టు. ఇక్కడ ఏంటంటే ఇది రీసెంట్ అప్డేట్ అనమాట స్విఫ్ట్ లో, అంతకు ముందు లేదు, రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. ఏంటి, వెదర్ అడ్వైజ్ అనే దానికి డైరెక్ట్ వాల్యూ అసైన్ అవుతుంది. వెదర్ అడ్వైజ్ అనే దానికి డైరెక్ట్ గా వాల్యూ అసైన్ అవుతుంది ఎప్పుడు, ఇక్కడ కండిషన్ తీసుకుంటుంది. ఈ కండిషన్ లో ఏది సక్సెస్ అయితే ఆ స్ట్రింగ్ అనేది ఈ వెదర్ అడ్వైజ్ కి అసైన్ అయిపోతుంది. ఓకే, ఇదే తీసుకుందాం కావాలంటే. ఓకేనా, ఓకే. సో టెంపరేచర్ ఇన్ సెల్సియస్, ఇది ఇంకో వేరియబుల్ తీసుకున్నారు. సో నేను అది కాకుండా ఇదే యూజ్ చేయాలనుకుంటే ఇదే యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, లెట్ వెదర్ అడ్వైజ్ అనేది ఒక ప్రాపర్టీ. ఓకే, ఒక స్ట్రింగ్ ప్రాపర్టీ, ఎందుకంటే అసైన్ అవుతుంది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనుకుంది. ఓకే, ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తుంది, ఎలా అసైన్ చేస్తున్నారు, ఈక్వల్ అని పెట్టేసి స్టేట్మెంట్ రాసేసారు. ఈ స్టేట్మెంట్ ఇది టెంపరేచర్ ఒకవేళ లెస్ దాన్ 0 అయితే ఇది అసైన్ అవుతుంది వెదర్ అడ్వైజ్ కి, ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే ఇది అసైన్ అవుతుంది. ఎల్స్ కేస్ అవి రెండు కాకపోతే ఇది అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, దీని వాల్యూ 40 కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సో ఇది అసైన్ అయింది వాల్యూ. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో వెదర్ అడ్వైజ్ లో ఇది తీసుకుంది, ఇట్స్ రియల్లీ వామ్ అని. అలా ఇది రీసెంట్ అప్డేట్ అనమాట, అంతకుముందు స్విఫ్ట్ లో లేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటి, ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది లెస్ దాన్ ఒకవేళ 0 అయితేనే వాల్యూ అసైన్ అవ్వాలి, లేదంటే ఏది అసైన్ అవ్వకూడదు. సో ఎల్స్ నిల్ అనేది వాల్యూ అసైన్ అవుతుంది. ఆప్షనల్ స్ట్రింగ్ తీసుకున్నారు అందుకే. ఆప్షనల్ అంటే ఏంటి, వాల్యూ అసైన్ చేయొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, చెప్పలేము. వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ వాల్యూ ఏదో కండిషన్ పోయి ఎల్స్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూ అసైన్ అవుతుంది. సో డేటా టైప్ తీసుకుని ఆప్షనల్ కానీ మ్యాండేటరీగా వాల్యూ అసైన్ అవుతుందని ఫోర్స్ ర్యాపింగ్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఓకే, ఆప్షనల్ అని పెట్టలేకుండా డైరెక్ట్ ఇచ్చేసారు వాల్యూ. ఇక్కడ ఏంటి, ఉంటుందో లేదో అనేది కన్ఫర్మేషన్ లేదు, అందు గురించి ఆప్షనల్ గా తీసుకున్నారు. ఆప్షనల్ స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తేనే అప్పుడు ఆప్షనల్ గా తీసుకోవడానికి వస్తుంది, డేటా టైప్ ఇవ్వకుండా ఆప్షనల్ తీసుకోవడానికి రాదు, పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఇది అసైన్ అవుతుంది, లేదంటే నిల్ అసైన్ అవుతుంది. ఇక్కడ నేను ప్రింట్ చేస్తే కూడా ఏమవుతుంది, ప్రింట్ పైన నేను ప్రింట్ పెట్టేసి ఈ ఫ్రీజింగ్ అని పెడితే ఏమవుతుంది, నిల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి వార్నింగ్ వస్తుంది, ఆప్షనల్ వాల్యూ ఇవ్వమని, లేదంటే ఫోర్స్ ర్యాప్ చేయమని, లేదంటే యాజ్ అని అని పెట్టేస్తే నిల్ అయితే నిల్ ప్రింట్ అవుతుంది. ఓకే, నిల్. ఓకే, ఎందుకంటే టెంపరేచర్ వచ్చేసి 40 ఇచ్చాం వాల్యూ, 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయితే కాదుగా. సో ఎల్స్ కేసులోకి వెళ్ళి నిల్ అసైన్ అయిపోయింది. నిల్ అసైన్ అవ్వినా అవ్వకపోయినా అది ఆప్షనల్ వచ్చేసి నిల్లే. ఇక నేను ఇది కామెంట్ సెక్షన్ లో కామెంట్ లో పెట్టినా కూడా ఇది ఎగ్జిక్యూట్ అయితే అయ్యేది నిల్లే.
బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూ అసైన్ అయ్యే ప్లేస్ కాబట్టి ఎల్స్ మ్యాండేటరీ అయింది. ఓకే, ఇందుకోసం అని చెప్పేసి ఎల్స్ కేస్ పెట్టి నిల్ అసైన్ చేశారు. వాల్యూస్ నిల్ దట్ కెన్ బి యూజ్డ్ మోర్ దెన్ one type prevents Swift from determining if expressions type automatically. ఓకే, డైరెక్ట్ గా వాల్యూ తీసుకోవట్లేదు కాబట్టి మనం ఎల్స్ కేసులో నిల్ అనేది పెట్టాల్సి వస్తుంది. నేనే ఇంతవరకు యూజ్ చేయలేదు ఇది, ఎందుకంటే ఇది రీసెంట్ అప్డేట్, జస్ట్ చూసాను బట్ యూజ్ చేయలేదు. స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, నిల్ యాజ్ ఆప్షనల్ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకునేది. ఇక్కడ ఏంటి, ముందే డేటా టైప్ అసైన్ చేయలేదు, ఆప్షనల్ స్ట్రింగ్ అని చేయకుండా ఇక్కడ లాస్ట్ లో ఒకవేళ స్ట్రింగ్ అసైన్ అవ్వకపోతే అప్పుడు నిల్ అని పెట్టేసి యాజ్ స్ట్రింగ్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ అసైన్ చేస్తున్నారు. రెండు ఒకటే అవుతుంది. అక్కడ ఏంటి ముందే అసైన్ చేసాము, ఇక్కడ ఒకవేళ ఇవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఆప్షనల్ స్ట్రింగ్ లాగా తీసుకుంటాం. బెటర్, చాలా ప్లేస్ లో యూజ్ అవుతుంది. ముందే మనం ఆప్షన్ లాగా పెట్టకుండా సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం పేరు మారుతాం. ఓకే, టెంపరేచర్ నిల్, ఇక్కడ కూడా వాల్యూ నిల్ అసైన్ అయిపోయింది, ఎందుకంటే అందులో వాల్యూ ఉంది కాబట్టి. సారీ, వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ ఇది కండిషన్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి నిల్ అసైన్ అయిపోయింది, సో నిల్ ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ అంతే, ఇది ఇది యాజ్ ఇది ఆప్షనల్ కాబట్టి ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, లేదంటే ఫోర్స్ అన్వ్రాప్ చేయాలి, లేదంటే యాజ్ ఎనీ యూజ్ చేయాలి, ఏదో ఒకటి. లేదంటే వార్నింగ్ ఉంటే ప్రాజెక్ట్ రన్ అవుతుంది, చూస్తే దాని ప్రాబ్లం లేదు. ఎర్రర్ ఉంటేనే ప్రాజెక్ట్ రన్ అవ్వదు, అది కంపల్సరీగా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఈ ఫిక్స్ అయిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓ, ఇక్కడేంటి, ఇఫ్ ఎక్స్ప్రెషన్ కెన్ రెస్పాండ్ టు అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్ by throwing an error or calling a function like fatal error. ఓ, ఇక్కడ కూడా సేమ్ లెట్ వెదర్ అడ్వైజ్ అని తీసుకొని టెంపరేచర్ గ్రేటర్ దాన్ 100 అయితే త్రో టెంపరేచర్ ఎర్రర్ డాట్ బాయిలింగ్ అని, ఇది ఈ ఎర్రర్ ఏదైతే ఉందో అది అసైన్ అవుతుంది. ఇది కూడా స్ట్రింగ్ ఉండి ఉంటుంది. ఎల్స్ కేస్ లో ఇట్స్ రీజనబుల్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ ఏంటి, మనం ఇది చూడాలి అనుకుంటే, ఓకే, అది ఏం వాల్యూ వస్తుందో చూడాలి అనుకుంటే మనం వాల్యూ 100 అబోవ్ పెట్టాలి. ఓకే, 100 అబోవ్ పెడితే అప్పుడు వాల్యూ సెట్ అవుతుంది. వన్ 120 పెట్టాను. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ ఎర్రర్ డాట్ బాయిలింగ్ అని చెప్పేసి అది ఇంటర్నల్ ఎర్రర్ లేదంటే సమ్ వాళ్ళు రాసుకున్న మెథడ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు అది కాల్ అవ్వట్లేదు. ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా గెట్ చేసుకోవాలి, ఇది వచ్చేసి టెంపరేచర్ ఎర్రర్ డాట్ బాయిలింగ్ ఉంది. ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా అని చెప్పేసి సపరేట్ డాక్యుమెంట్ ఉంది మళ్ళీ. ఓకే, ఇవన్నీ ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఈనమ్స్ అంటారు, ఈనం తర్వాత వస్తాయి. అందులో వెండింగ్ మెషిన్ ఎర్రర్ ఇలాంటివి ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఎర్రర్స్ అనమాట. సో అక్కడ నేను అది మెథడ్ ఇలా కాకుండా నేను వేరే ఏదైనా రాసుకోవచ్చు. పైన ఒక మెథడ్ రాసుకుంటాను, ఫంక్షన్ సెట్ ఎర్రర్, అది రిటర్న్ టైప్ స్ట్రింగ్ అని పెట్టుకుంటాను. ఓకే, రిటర్న్ ఏంటి, టూ హాట్. ఓకే, 100 అబో అంటే టూ హాటే కదా.
ఏదైనా పెట్టుకోవచ్చు మన చాయిస్ కాబట్టి. ఇక్కడ ఎర్రర్ త్రో అయితే ఎర్రర్ త్రో చేయొచ్చు, బట్ ఈ త్రో కండిషన్ చెప్పడానికి లేదు. యాక్చువల్గా ఏదైనా కేసెస్ ఫెయిల్ అయినప్పుడు త్రోస్ వస్తాయన్నమాట, ఎర్రర్ త్రో చేయడం అంటారు. ఓకే, ఆ కేసెస్ రాయాలి అంటే ఆ ఎర్రర్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ చూసుకోవాలి మళ్ళీ. అవి తర్వాత వస్తాయిలేండి, ఈనం వస్తుంది. ఈనం వచ్చినప్పుడు కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. అది లైట్ ప్రస్తుతానికి ఈ ఫీల్డ్స్ గురించి చూసుకుందాం, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయని. సో ఇక్కడ నేను ఫంక్షన్ కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే అది రిటర్న్ ఎలాగో స్ట్రింగ్ చేస్తుంది కాబట్టి స్ట్రింగ్ అసైన్ అయిపోతుంది దీనికి. సో ఇక్కడ వెదర్ 2 ఏమవుతుంది, 120 పెట్టాను కాబట్టి 2 హాట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా ఇఫ్ స్టేట్మెంట్స్ కాకుండా ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కదా. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒకటే ఒకటే ఆబ్జెక్ట్ టెంపరేచర్ ఇన్ ఫార్కే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, ఎల్స్ కేసు ఇలా ఉన్నాయి. సో ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ కోడ్ ఉండకుండా, ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండకుండా ఒక్కసారి ఇది కాల్ చేసి మిగతా కేసెస్ లో కేసు ఏదైతే ఉందో అవి రాసుకోవడానికి స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇదే కోడ్ ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ మనం ఓన్ గా రాయొచ్చు. ఎలా, ఇలా స్విచ్ ఎంటర్ చేస్తే ఓకే, స్విచ్ దేనికి, ఈ టెంపరేచర్ ఫారెన్ హీట్ కి. ఓకే, ఇందులో స్విచ్ స్టేట్మెంట్లు ఏంటంటే కేసెస్ ఉంటాయి అనమాట. కేస్ అది ఒకవేళ లెస్ దాన్ ఈక్వల్ టు 32 అయితే ఏం చేయాలి, ఆపరేటర్ యాక్చువల్లీ లెస్ దాన్ ఈక్వల్ టు 32కి అయితే ఇలా డైరెక్ట్ కేస్ 32 అని పెట్టుకోవచ్చు ఇలా. అండ్ స్విచ్ కేసులో డిఫాల్ట్ కేస్ అనేది మ్యాండేటరీ అనమాట. డిఫాల్ట్ గా ఏం చేయాలి అనేది అది ఎల్స్ కేస్ లాంటిది అనమాట. ఎల్స్ లో ఏం చేయాలో డిఫాల్ట్ లో అది పెట్టేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 32 అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్, లాస్ట్ ఇది ప్రింట్ అయింది. ఎందుకంటే 32 కాదు కదా, ఇక్కడ 120 పెట్టాము ఇది అందుకు. అండ్ ఇలా ఉన్న మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇలా ఉన్నాయి కదా, ఎల్స్ కండిషన్ ఉన్నాయి. స్విఫ్ట్ లో ఏంటంటే మనం రీఫ్యాక్టర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ కండిషన్ ని స్విచ్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా సెలెక్ట్ చేసుకున్న కోడ్ ని రీఫ్యాక్టర్ అని వస్తుంది. ఓకే, ప్లే గ్రౌండ్ లో లేదనుకుంటా ఐ థింక్. ప్రాజెక్ట్ లో చేసి చూస్తాను. ఓకే, టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్. ఓకే, లెట్ అని తీసుకుని కింద వాల్యూ అప్డేట్ అవుతుంది. ఫైన్, ఇలా ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ లో రీఫ్యాక్టర్ అని ఉంటుంది. అరే, స్విచ్ స్టేట్మెంట్ తీసుకోవట్లేదు ఇది. మామూలుగా అయితే స్విచ్ స్టేట్మెంట్ అని ఇలా వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ టు స్విచ్ అని వస్తుంది. అది ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా కండిషన్ అంతా కూడా స్విచ్ స్టేట్మెంట్ లోకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వస్తాయి స్విచ్ ఇలా ఉంటుంది, సమ్ కండిషన్ ఇక్కడ ఉంటుంది. సో అది దేంతో కంపేర్ చేయాలో ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగే ఫస్ట్ ఇఫ్ కండిషన్ అయింది, సెకండ్ ఇఫ్ కండిషన్, ఎల్స్ కేస్ ఇలా. ఇప్పుడు ఉంది సమ్ క్యారెక్టర్ జెడ్ అని ఉంది, సమ్ క్యారెక్టర్ అని తీసుకున్నారు. కేసీ అంటే జెడ్ ఈక్వల్ టు ఏ అయితే ఇది ప్రింట్ అవ్వాలి, మళ్ళీ జెడ్ ఈక్వల్ జెడ్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అవి కాకుండా వేరే ఏదైనా అయితే డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇలా. ప్రింట్ చేసినా కూడా
ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ జెడ్ కాబట్టి ది లాస్ట్ లెటర్ ఆఫ్ లాటిన్ ఆల్ఫాబెట్ ఈస్ జెడ్. ఓకే, ఇది ప్రింట్ అయిపోయింది. ఇలా ఇక్కడ పైన వచ్చేసి టెంప్లెట్ తో చెక్ చేసి ఇక్కడ క్యారెక్టర్ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ క్యారెక్టర్ వేరే సంథింగ్ ఏదో తీసుకున్నాం అనుకోండి, ఏ కాదు జెడ్ కాదు, సో డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సమ్ అదర్ క్యారెక్టర్. ఇలా ఇక్కడ సేమ్ క్యారెక్టర్ ఏగా పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ వచ్చేసి జెడ్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, తర్వాత ఏగా మార్చారు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నో ఎక్స్ప్లిసిట్ ఫాల్ త్రూ. ఇలా ఇదేంటంటే ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, కేసులో కేస్ రాసి ఏది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా పెడితే ఓకే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏంటి, కేస్ లేబుల్ ఇన్ స్విచ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఏదో ఒకటి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అనేది ఉండాలన్నమాట. లేదు అంటే కేసు రాసి వేస్ట్ కదా, సో కేసు అవసరం లేదు తీసేయమని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. మనం ఏది రాయకూడదు, జస్ట్ కేసు చెక్ చేయాలి అనుకోండి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో కేసు చెక్ చేయాల్సి వస్తుంది, ఆ కేసు వస్తే ఇంకా రిమైనింగ్ చెక్ చేయాల్సిన ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్ అని ఉంటుంది. బ్రేక్ పెడితే ఏమవుతుందంటే ఎర్రర్ రాదు, ఎటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఈ క్యారెక్టర్ ఏ అయితే ఏది ప్రింట్ అవ్వదు. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్ లేదు, ఐ మీన్ కామెంట్ లో ఉంది, ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాయలేదు, బ్రేక్ పెట్టేసాం. ఈ స్టేట్మెంట్స్ ఎలాగో ఎగ్జిక్యూట్ అవ్వవు. వన్స్ ఒక కేసు అనేది సక్సెస్ అయింది అంటే ఇంకే కేసు చెక్ చేయదు, సేమ్ ఇఫ్ కండిషన్ లాగానే. ఒక కండిషన్ సక్సెస్ అయింది అంటే మిగతా కండిషన్స్ ఏవి చెక్ చేయదు. ఇక్కడ కూడా అంతే, ఒక కేసు ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ అయింది అంటే రిమైనింగ్ కేసెస్ వెరిఫై చేయదు, డైరెక్ట్ అవన్నీ అవాయిడ్ చేసి ఎగ్జిక్యూట్ అయిపోయి స్కిప్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అలా ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే కండిషన్ మల్టిపుల్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కేసు ఎఫ్ కామా జీ. ఇఫ్ కండిషన్ లో మనం ఇఫ్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకున్నాం కదా, అండ్ కానీ ఆర్ కానీ అలా. ఇక్కడ వచ్చేసి ఆర్ కండిషన్ లాంటిది, ఇది ఎఫ్ అయినా లేదంటే జీ అయినా ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఏ ఉంది, సో ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. సపోజ్ నేను ఎఫ్ కానీ జీ కానీ పెట్టాను అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ కండిషన్ లాంటిది, మనం ఇచ్చే ఈ సమ్ క్యారెక్టర్ అనేది ఎఫ్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, ఆ వాల్యూ వచ్చేసి సపోజ్ ఇక్కడ 62 అని తీసుకున్నాడు, తర్వాత ఈ అప్రాక్సిమేట్ కౌంట్ కి 0 అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఐ మీన్ వాల్యూ అసైన్ చేస్తున్నాడు, ప్రింట్ కాదు, జస్ట్ వాల్యూ అసైన్ చేస్తున్నాడు. ఇక్కడ పైన ఒక ప్రాపర్టీ తీసుకున్నారు, దానికి వాల్యూ అసైన్ అవుతుంది. ఓకే, సేమ్ ఇందాక ఇఫ్ కండిషన్ ఎలాగైతే యూజ్ చేశారో అలా ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 1 to 5 వరకు ఉంటాయి, 5 to 12 వరకు ఉంటాయి, 12 to 100 వరకు ఉంటాయి. ఓకే, 100 to 1000 వరకు ఉంటాయి. ఇలా డిఫాల్ట్ కేసు. ఇంకా ఎక్కువ ఉంటాయి, 1000 కంటే ఎక్కువ ఉంటే ఏంటి, ఇలా కండిషన్ రాసుకున్నాను. ఇక్కడ మనకు కూడా అంతే, మనం ఒకవేళ దీనికే కండిషన్ రాసుకోవాలనుకుందాం, స్విచ్ స్టేట్మెంట్కే కేస్ 32 పెట్టాను, 32 లెస్ దాన్ అవ్వాలి అనుకుందాం. ఓకే, లెస్ దాన్ 32 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు గ్రేటర్ దాన్ 32 కావాలి. సో 32 నుంచి సమ్ వాల్యూ,
ఇక్కడ ఏమవుతుంది, ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 120 ఏమో పెట్టాం, లాస్ట్ 120 పెట్టాం కాబట్టి. సో ఇక్కడ ఎల్స్ కేస్, డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. ఇలా మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోవచ్చు కేసెస్. ఇది ఒకేసారి రెండు కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకే కేసులో. ఇవి ఆపరేటర్స్. రెండు డాట్స్ పెట్టి లెస్ దాన్ని పెడితే 5 వరకే చెక్ చేస్తుంది. 5 ఒకవేళ వాల్యూ 5 వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇందులోకి వెళ్తుంది. టపుల్స్, టపుల్ లాస్ట్ టైం చెప్పాను కదా, అందులో ఏవైనా పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 1 1 అని రెండు వాల్యూస్ తీసుకున్నారు ఆ టపుల్లో. ఇక్కడ సమ్ పాయింట్ అనేది చూసుకొని ఈ గ్రాఫ్ లాగా అనమాట, గ్రాఫ్ లో వెరిఫై చేసుకుంటున్నారు ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ లాగా. 0 0 ఉంది. ఒకవేళ ఎక్స్ పొజిషన్ 0, ఈ ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ కూడా 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ చెక్ చేయకుండా ఓన్లీ సెకండ్ వాల్యూ చెక్ చేస్తున్నారు, 0 అయితే ఇది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తున్నారు. ఓకే, ఇలా డిఫాల్ట్ పాయింట్. సో ఇక్కడ ఏమవుతుంది, -2 నుంచి 2 మధ్యలో, ఈ వాల్యూ వచ్చేసి 1 అనేది -2 నుంచి 2 మధ్యలోనే ఉంటుంది కదా, ఈ రెండు కూడా సేమ్, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మీకు కావాలంటే ఇది జస్ట్ అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, సమ్ పాయింట్ ఈస్ ఇన్సైడ్ ద బాక్స్. ఓకే, ఇన్సైడ్ ద బాక్స్. ఈ సమ్ పాయింట్ ఏంటి, ఇదే కదా. సో 1, 1 ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ చూపించి ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్ అనేది చూపిస్తుంది. నేను సొంతంగా చెప్పినా కూడా అన్ని కవర్ అయితే లేదా అని చెప్పేసి నేను డైరెక్ట్ డాక్యుమెంట్ ని రిఫర్ చేసి అదే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు డైరెక్ట్ గా చూసుకుంటే అండర్స్టాండ్ ఎలాగో కష్టం అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఇంకో టుపుల్ తీసుకున్నాడు, తీసుకొని అందులో ఎక్స్ వాల్యూకి వచ్చేసి 2, వై వాల్యూ వచ్చేసి 0 అని తీసుకున్నాడు. అంటే నేను ఎక్స్ వై అంటున్నా, మీరు దాన్ని వైజెడ్ అనుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేమ్ ఇచ్చేస్తున్నాడు, ఫస్ట్ వాల్యూకి లెట్ ఎక్స్ అని తీసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ సెకండ్ వాల్యూకి లెట్ వై అని తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఈ సెకండ్ వాల్యూ అనేది 0 అయితే, ఓకే 0 అయినప్పుడు లెట్ ఎక్స్ అని తీసుకొని ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాడు. తర్వాత ఎక్స్ వాల్యూ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 0 కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ కేసు వచ్చేసి కేసు లెట్ ఎక్స్ వై. ఇక్కడ ఏ కండిషన్ లేదు, ఎలాగో డిఫాల్ట్ కండిషన్ లాగా అనమాట. లెట్ ఎక్స్ వై అని ఉంటుంది, ఆ ఎక్స్ వై పొజిషన్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇది ప్రింట్ అయింది చెప్పా కదా. ఇప్పుడు వై వాల్యూ వచ్చేసి 0 అనే కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సపోజ్ వై వాల్యూ కూడా 0 కాకుండా సమ్ 2 అని తీసుకున్నాను. ఇవి రెండు, ఇక్కడ 0 కండిషన్ చెక్ చేస్తున్నాడు ఫస్ట్ వాల్యూకి, 0 కండిషన్ చెక్ చేస్తున్నాడు సెకండ్ వాల్యూకి. సో ఇవి రెండు 0 కాదు, సో లాస్ట్ కేసుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటి, ఎటువంటి కండిషన్ లేదు, అంటే డిఫాల్ట్ కేసు లాగా కండిషన్ ఏది లేదు కాబట్టి పై ఏవైనా ఏ ఫెయిల్ అయినా ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది సమ్వేర్ ఎల్స్ అట్ 2, 2 అలా. ఓకే, ఇది ఇందులో స్టేట్మెంట్ లో, ఐ మీన్ ఈ కండిషన్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షనాలిటీలో ఈ వాల్యూని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో లెట్ ఎక్స్ అని తీసుకుంటున్నారు అంతే, ఏం లేదు. ఇక్కడ అంతే, వైని యూజ్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి లెట్ వై అని తీసుకుని వై ప్రింట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి, రెండు వాల్యూస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, సో లెట్ ఎక్స్ వై అని పెట్టేసి ఇలా తీసుకున్నాడు. మనం వేరే నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇది వేర్ క్లాజ్. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ లో కేసు ఏం రాసిన అంటే వేర్. నిన్న లూప్ లో చూసారు కదా, ఫర్ లూప్ రన్ చేసి వేర్ అని చెప్పేసి కండిషన్ యాడ్ చేసాం. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ ఏంటి, కేస్ XY దానికి నేమ్స్ ఇస్తున్నాము,
లెట్ ఎక్స్ లెట్ వై అనేది నేమ్స్ ఇస్తున్నాం. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -1 అవుతుంది. ఓకే, అది వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత నేమ్స్ ఇచ్చిన తర్వాత వేర్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. 1 - 1 ఈక్వల్ కాదు కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు -1, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో ఇది సక్సెస్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఇది వాలిడేషన్ ట్రూ కాబట్టి. ఒకవేళ ఇవి రెండు కూడా ఫెయిల్ అవుతాయి, ఇక్కడ ఏదో వాల్యూ ఉంటే, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సేమ్ కండిషన్ ఏంటంటే రెండింటికి కంపారిజన్ అక్కడ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అక్కడ వాల్యూస్ వచ్చేసి మనం నేమ్స్ ఇవ్వలేదు, ఇక్కడ వాల్యూస్ కి నేమ్స్ ఇచ్చి అసైన్ చేసుకుని కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, ఇలా సెకండ్. సారీ. ఓకే, ఇక్కడ కాంపౌండ్ కేసెస్, అక్కడ వచ్చేసి వేర్ క్లాజ్ వచ్చేసింది. ఓకే, వేర్ క్లాజ్ ప్రింట్ చేసి చూపించాను కదా, ఇక్కడ నేను చేంజ్ చేశాను అనుకోండి, లాస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఇది ఫెయిల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు వై కాదు, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -y కూడా కాదు, సో లాస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇట్స్ జస్ట్ సమ్ ఆర్బిటరీ పాయింట్. ఓకే, కాంపౌండ్ కేసెస్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక క్యారెక్టర్ తీసుకున్నాడు, అందులో ఒకే కేసులో ఇక్కడ తీసుకున్నాడు సమ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఏఈఐఓయు. ఓకే, తర్వాత రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని తీసుకున్నాడు, ఇక్కడ ఏంటి ఓవేలా కాన్సనెంట్ అనేది ప్రింట్ చేశాడు ఇచ్చిన క్యారెక్టర్. ఒకవేళ అవ్వకపోతే ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ కేసులో ప్రింట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, ఇది జస్ట్ నార్మల్ కేసెస్ అంతే, అంటే ఏం స్పెషల్ లేదు, ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రెండు కేసెస్ రాశాడు. ఏంటి, వై వాల్యూ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, డిస్టెన్స్ లోకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, లేదు ఎక్స్ వాల్యూ 0 అయితే వై యాక్సెస్ నేమ్ వచ్చేసి డిస్టెన్స్ అని తీసుకుంటుంది. ఓకే, ఇలా రాసుకున్నాడు. ఇక్కడ ప్రింట్ ఆన్ అన్ యాక్సిస్ అని చెప్పేసి డిస్టెన్స్ ఫ్రమ్ అని చెప్పేసి పెట్టాడు. ఇక్కడ ఏంటి, ఈ ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సో ఈ డిస్టెన్స్ అనే ప్లేస్ లో 9 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఆన్ అన్ యాక్సిస్ 9 ఫ్రమ్ ది ఆరిజిన్. ఓకే, కావాలంటే పెట్టి చూడండి. నైన్ ఎందుకు, ఇక్కడ కండిషన్ వచ్చేసి వై పొజిషన్ తో చూసుకుంటుంది, సెకండ్ పొజిషన్ వై పొజిషన్ ఇన్ ద సెన్స్ సెకండ్ పొజిషన్ లో 0 ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు కేసెస్ అనమాట, కేసెస్ లో మల్టిపుల్ రాసుకోవచ్చు కదా, సో 2 కేసెస్ రాసుకున్నాం, 2 వాలిడేషన్స్. ఒకవేళ ఎక్స్ప్రెషన్ లో 0 ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఏంటి, వన్స్ ఒక కేసు సక్సెస్ అయింది అంటే రిమైనింగ్ కేసెస్ అది వెరిఫై చేసుకోదు, ఫస్ట్ ఇదే తీసేసుకుంటుంది, ఫస్ట్ ఏది సక్సెస్ అయింటే అది. ఇక్కడ నేను 0 బదులు 1 తీసుకున్నాను అనుకోండి, ఇది ఇప్పుడు ఫెయిల్ అవుతుంది, ఇది కూడా ఫెయిల్ అవుతుంది, సో నాట్ అన్ యాక్సిస్ అని ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ 9 తీసుకున్నాను అనుకోండి, ఇది సక్సెస్ కదా, సో 0 ఫ్రమ్ ది ఆరిజిన్ అనేది ప్రింట్ అవుతుంది. లెట్ డిస్టెన్స్ వాల్యూ వచ్చేసి వై పొజిషన్ తీసుకుంటుంది కాబట్టి 0 ఫ్రమ్ ది ఆరిజిన్. ఇలా కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇది నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం అండి, కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్.
అవి కూడా ఇందులోనే వస్తాయి, స్విచ్ స్టేట్మెంట్స్ లో, గార్డ్ స్టేట్మెంట్స్ లో, వీటిలో వస్తాయి. సో ఇవి రేపు చెప్తాను. ఫైన్. ఈరోజు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈరోజు చాలా డౌట్స్ ఉన్నాయి, కాకపోతే ఈ వీడియోని కంపల్సరీగా ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసి నేను మళ్ళీ టెస్ట్ కేసెస్ తీసుకొని చిన్నగా ప్రాక్టీస్ చేస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు నేను పూర్తిగా డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అర్థం కావట్లా, చెప్పలేకపోతున్నా. ఇన్ డెప్త్ వెళ్ళినామేమో. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో ఉన్నా నేను కూడా. ఓకే, ప్రాక్టీస్ చేస్తే పోతుంది. ఓకే, ఇంకా చిన్నది ఇఫ్ స్టేట్మెంట్ అనేది కామన్ ఇక్కడ నార్మల్ గా మనకి ఇక్కడ మీనింగ్ తెలిసిపోతుంది కదా. ఇఫ్ టెంపరేచర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 32. ఎల్స్ ఇఫ్ ఇక్కడి వరకు ఓకే. ఎక్కడి నుంచి కన్ఫ్యూజన్ లో ఉన్నానంటే, నువ్వు ఒక గ్రాఫ్ చూపించినావు చూసినావా, అది గ్రాఫ్ లాగా ఏం తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడానికి అని చెప్పేసి గ్రాఫ్ లాగా తీసుకున్నాడు. మన గ్రాఫ్ తో సంబంధం ఏం లేదు. ఓకే, అదొక టూపుల్, జస్ట్ 2 వాల్యూస్ తీసుకున్నాడు. 1 అని తీసుకున్నాడు. ఇక్కడ ఏంటి, కేసు రాసుకున్నాడు. ఫస్ట్ వాల్యూ 0 అయి సెకండ్ వాల్యూ కూడా 0 అయితే ఇది ప్రింట్ అవ్వమని. సో అవి రెండు 1 ఉన్నాయి. ఇదైతే సాటిస్ఫై అవ్వదు కదా కండిషన్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో కండిషన్ తీసుకున్నాడు. y వాల్యూతో x వాల్యూ, ఫస్ట్ వాల్యూతో నాకేం పని లేదు. సెకండ్ వాల్యూ 0 అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వమని. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఇంకో కేసు రాశాడు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ వాల్యూ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వమని. సో అది కాదు కదా, సో అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ వాల్యూ -2 నుంచి 2 లోపు ఉన్నా ఓకే, లేదు సెకండ్ వాల్యూ -2 నుంచి 2 లోపు ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అవ్వమని. అంటే రెండు కూడా ఎక్స్ వాల్యూ -2 నుంచి 2 లోపు ఉండాలి, వై వాల్యూ కూడా -2 నుంచి 2 లోపు. నేను y అంటున్నాను, XY అంటున్నాను. దట్ మీన్స్ జస్ట్ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అని అంతే. అదొక ఎక్స్ పొజిషన్, అదొక వై పొజిషన్ అని కాదు. అది గ్రాఫ్ కి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, జస్ట్ అలా చూపించడానికి అలా పెట్టాడు అంతే. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1 కదా, సో -2 నుంచి 2 లోపే ఉంటుంది. ఇది ట్రూ. ఇక్కడ -2 నుంచి 2 లోపే ఉంటుంది సెకండ్ వాల్యూ కూడా 1 కాబట్టి. ఇవి రెండు ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ వాల్యూస్ అందులో కూడా లేకపోతే రెండు ట్రూ అవ్వాలి. రెండు ట్రూ అవ్వాలి. ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇలా అండర్ స్కోర్ పెట్టాల్సి వస్తుంది. ఇలా అండర్ స్కోర్ పెడితే అప్పుడు ఆ కండిషన్ ఏమొస్తుంది, కండిషన్ సరిపోతుంది. ఇక్కడ -2_2 కాకుండా డైరెక్ట్ 1 వాల్యూ తీసుకుంటే వైట్ పొజిషన్ లో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా డైరెక్ట్? ఇది ఇన్సైడ్ ద బాక్స్ అవుతుందా? ఇది ట్రూనే కదా, ఇది ట్రూనే. ఎక్స్పోజిషన్ ఐ మీన్ ఫస్ట్ వాల్యూ వచ్చేసి -2 నుంచి 2 లోపు ఉంటే 1. ఇది డైరెక్ట్ 1 తో కంపేర్ చేస్తున్నాం. 1 కదా, సెకండ్ వాల్యూ ఈక్వల్ టు 1. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం 1 అని డైరెక్ట్ వాల్యూతో కంపేర్ చేసినా, లేదంటే -2 నుంచి 2 మధ్యలో ఉంటుందని కంపేర్ చేసినా సేమే అవుతుంది. దీని వాల్యూ 1 2 ఉంది అనుకోండి, అప్పుడు ఇవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఏవి సక్సీడ్ అవ్వదు. ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అంతే. ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నాడు, 2 అని తీసుకున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ దానికి వాల్యూ తీసుకుంటున్నాడు, దాంతో కంపారిజన్ అవసరం లేదు. జస్ట్ ఆ వాల్యూ గెట్ చేసుకుంటున్నాడు, యూటిలైజ్ చేసుకోవాలి కింద కోడ్ లో అని. ఓకే, సో కంపారిజన్ వచ్చేసి లెట్ అని లేకుండా ఏదైతే ఉందో దానికి కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ సెకండ్ వాల్యూతో కంపారిజన్ జరుగుతుంది. సెకండ్ వాల్యూ ఇక్కడ 0, ఇక్కడేమో 2. ఇది సక్సెస్ అవ్వదు. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వాల్యూలో కంపారిజన్ జరుగుతుంది, సెకండ్ వాల్యూని జస్ట్ గెట్ చేసుకుంటున్నాడు యూటిలైజ్ చేసుకోవడానికి. ఆ కేసు ఒకవేళ సక్సెస్ అయితే ఫంక్షనాలిటీ రాయడంలో అది యూజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నట్టు అంతే. అక్కడ లెట్ బదులు వార్ తీసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు కదా వాల్యూ. వార్ తీసుకోవడానికి రాదు, అన్నెసరీ కదా. మనం వార్ తీసుకోవాలి అంటే దీంట్లో తీసుకోవాలి. స్టార్టింగ్ అది అనదర్ పాయింట్, లెట్ అనదర్ పాయింట్ దగ్గర తీసుకోవాలి కదా వార్ అన్నెసరీ. అంటే ఇక్కడ ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉన్న వాల్యూని గెట్ చేసుకుంటున్నాం అంతే, దానికి అసైన్ చేయడానికి మనకు రాదు.
ఇక్కడ ఉన్న వాల్యూకి అసైన్ చేయాలి, ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అనదర్ పాయింట్ అని చెప్పేసి దాంట్లో ఉన్న వాల్యూకి అప్డేట్ చేస్తాం. ఓకే, ఇలా 3,3 అని పెట్టుకుంటాం. కానీ మనం ఇక్కడ పొజిషన్ కి తీసుకొని దాన్ని వాల్యూ అప్డేట్ చేస్తే ఎటువంటి లాభం ఏమి. ఓకే, సో అది వేర్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఐ మీన్ అన్నెసరీ అనమాట. సో ఆప్షన్ ఇవ్వదు. ఇక్కడ రెండింటికి నేమ్స్ ఇస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ కండిషన్ అంటూ ఏం లేదు. జస్ట్ లెట్స్ అనేది వీటిని ఎక్స్వై లాగా తీసుకుంటున్నాడు, అది యూజ్ అవుతుంది. సో కండిషన్ ఏం లేదు కాబట్టి డిఫాల్ట్ కేసు లాగే అనమాట. ఇంకా సరే, ఒకసారి గోత్రు అవ్వండి మళ్ళీ, నేను అర్థం కాకపోతే అప్పుడు మళ్ళీ చూద్దాం. అది గ్రాఫ్ లాగా అయితే ఏమి అజ్యూమ్ చేసుకోవాల్సిన పని లేదు. అది గ్రాఫ్ ని లైట్ తీసుకోవచ్చు, మనం జస్ట్ ఒక 2 పాయింట్స్ తీసుకుంటాం అంతే. గ్రాఫ్ కి దీనికి ఏం సంబంధం లేదు, లైట్. ఓకేనా? అయితే ఏం డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడు ఏం డౌట్ ఉంటే, లేదంటే కంక్లూడ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ వ్యార్ అనదర్ పాయింట్ అని తీసుకున్నారు కదా, ఒకసారి అది ఎగ్జిక్యూట్ చేస్తుందా? ఏది వేర్ అనదర్ పాయింట్? ఇదా? ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2 2 అని ఉంది, ఇది 0 కాదు, ఇది 0 కాదు. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయి 2,2 అనేది ప్రింట్ అవుతుంది. సమ్వేర్ ఎల్స్ అట్ 2,2 అని ప్రింట్ అవుతుంది, అంతే. ఇక్కడ వచ్చింది సమ్వేర్ ఎల్స్ అట్ 2,2. అంతే. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే, సపోజ్ ఫస్ట్ వాల్యూలో నేను 0 పెట్టానంటే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి అనదర్ పాయింట్ లో 3,3 అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఇక్కడ ప్రింట్ చేసినా కూడా అనదర్ పాయింట్ అనేది 3,3 ప్రింట్ అవుతుంది. ఓకే, 3,3 అనేది ప్రింట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి. ఇక్కడ కంపారిజన్ ఫస్ట్ వాల్యూతో జరుగుతుంది, ఫస్ట్ వాల్యూ 0 అండ్ వై పొజిషన్, వై అనే నేమ్ ఇచ్చేసి 2 వాల్యూని అసైన్ చేసుకుంటాం. సో ఇక్కడ వై ప్రింట్ అవుతుంది, 2, వై వాల్యూ ఆఫ్ 2. అండ్ ఇక్కడ అనదర్ పాయింట్ కి వాల్యూ అప్డేట్ చేస్తున్నాం, వేరేగా తీసుకున్నాం, 0,2ని కాస్త 3,3 అని చేసాం. సో ఇక్కడ ప్రింట్ ఏమైంది, 3,3 అయింది, అనదర్ పాయింట్ ని ప్రింట్ చేస్తాం, అంతే. ఇది ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు ప్రస్తుతానికి. ఇంకా ప్రాక్టీస్ టెస్ట్ కేసెస్, డిఫరెంట్ టెస్ట్ కేసెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తాయి ఇంకా డౌట్. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఇండెప్త్ మనం వెళ్ళే కొద్దీ టాపిక్స్ ఇలానే వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండడం కష్టం, ప్రాక్టీస్ చేయాల్సిందే వస్తుంది. ఓకే, ఈరోజు ఓన్లీ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్ అయింది, గార్డ్ ఉంది, ఇంకా మళ్ళీ ఇవి ఉన్నాయి, లూప్స్ అయితే అయిపోయినాయి, గార్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఓకే, అది నెక్స్ట్ సెషన్. ఓకే, బాయ్.